అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ మరియు ప్రతిష్టాన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలు కలిసి జోసా బిట్సాట్ మెంటర్షిప్ నిర్వహిస్తున్నాం. సో ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. మీకు జోసా బిట్సాట్ కానీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ లేదా ఎంసెట్ కానీ అన్నిటికి సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఉంది. దాని నుంచి కూడా మీరు కోర్స్ తీసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే 7981540230 నెంబర్కు మెసేజ్ కానీ ఫోన్ చేసి కానీ మీరు వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీరు మెంటర్షిప్ తీసుకోవచ్చు. చాలామందికి సందేహం ఏంటంటే ఐఐటి వాల్యూ ఎంత అంటే చాలామందికి ఏమంటే రాని వాళ్ళకు దాదాపు ఏవి రావు. 80 వచ్చిన వాళ్ళకే మంచి NIT సీటు మామూలు ఐఐటీలో సీట్ వస్తుంది. మంచి ఐఐటీలో సీట్ వస్తే టాప్ 5 7 8లో సిఎస్సి వస్తే డిస్కషన్ లెవెల్ తీసేసుకుంటా, చర్చ లేదు. మధ్యస్థాయి ఐఐటీలో సిఎస్సి లేదా దిగువ స్థాయి ఐఐటీలో సిఎస్సి లేదా కోర్లో సిఎస్సి కాకుండా మిగతా బ్రాంచ్ టాప్ కోర్ అంటే టాప్ ఓల్డ్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో సిఎస్సి కాక కోర్లో వచ్చినప్పుడు, సెకండ్ వాటిలో కూడా కోర్లో వచ్చినప్పుడు, ఇట్లాంటి సందర్భాల్లో మీకు మంచి NITలలో త్రివేట్ల సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఎట్లా నిర్ణయం తీసుకునేదంటే చాలా మీమాంస ఉంది. కొందరు ప్లేస్మెంట్స్ మీద ఆధారపడతారు, కొందరు ఐటీ ట్యాగ్ మీద ఆధారపడతారు. ఇట్లా రకరకాల పద్ధతులలో ఎంపిక చేసుకుంటారు. కానీ చాలా వరకు చాలామందికి స్టూడెంట్స్కు పేరెంట్స్కు సందేహం ఏంటంటే ఐఐటి అనే ట్యాగ్ కావాలంటుంది, సిఎస్సి కావాలంటే సాధ్యంగా మంచి ప్లేస్మెంట్ వచ్చేటువంటి కాలేజ్ కావాలనుకుంటారు. కానీ ఆ ఐఐటీలో అంత అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఉండవు. అదే వాళ్ళకి వచ్చేటువంటి NITలో మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఉదాహరణకు NIT వరంగల్లో సిఎస్ వచ్చే వాళ్ళకు 2 టైర్లో ఐఐటీలో సిఎస్ వచ్చే అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. అంటే ఐఐటి మండియో, జోధ్పూరో, పాట్నానో, భువనేశ్వరో, ధన్బాదో వీటిలో. సో లేదా అదే సందర్భంలో IIITలలో మీకు అలహాబాదు, గ్వాలియరు, కొన్ని సందర్భాల్లో బెంగళూరు ఇట్లాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద స్పష్టత చేయడం ప్రయత్నం చేస్తాం. అసలు ఐఐటి అనే బ్రాండ్, ఐఐటి అనే ట్యాగ్ విలువను అర్థం చేసుకుంటే నిర్ణయం తీసుకోవడం సులువవుతాం. భారతదేశంలో ఈ ఐఐటి అనే 3 అక్షరాలకు ఉన్నటువంటి క్రేజ్ సామాన్య విషయం కాదు. దాదాపు ఐఐటి అనే పేరు మీద ఫౌండేషన్, కోచింగ్ కలిపి 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది దేశం. సో ఈ రెండు భారతదేశంలో అత్యంత ఇష్టమైన మిడిల్ క్లాస్ ఇష్టమైన కూడా IAS, రెండు IIT, ఈ రెండు. సో మీరు చాలా రకాలుగా మీరు చూస్తే ఈ మధ్య మీడియాలో చూస్తే ఐఐటిలో చాలా మంది ప్లేస్మెంట్స్ రావట్లేదు అనేటువంటి అది వాస్తవం కూడా. ఈవెన్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్కు తీసుకున్న ప్లేస్మెంట్ రాని వాళ్ళ సంఖ్య చాలా సిగ్నిఫికెంట్ ఉంటుంది. 10 నుంచి 30%, 40% వరకు ఉంటుంది. టాప్ వాటిలు తీసేస్తే టాప్లోకి 5%, 5-10% వచ్చి టాప్ ఐఐటీస్లో. 2 టైర్లో 10 నుంచి 30% ఉంది. 3 టైర్లో 30 నుంచి 50% కూడా ఉంది. ఈవెన్ కంప్యూటర్ సైన్స్లో ప్లేస్మెంట్ రాని వాళ్ళ సంఖ్య. అదే మీకు NIT తిరుచి కానీ, NIT వరంగల్ కానీ, NIT సూరత్కల్ కానీ, NIT రూర్కెలా కానీ, IIIT గ్వాలియర్ కానీ, IIIT అలహాబాద్ కానీ, వీటిలో దాదాపు కంప్యూటర్ సైన్స్లో 80 నుంచి 90% ప్లేస్మెంట్ ఉంటుంది. IIIT హైదరాబాద్ అయితే 100% ఉంది. IIIT బెంగళూరు కూడా 90 నుంచి 100%. ఒకవైపు ప్లేస్మెంట్ ఊరిస్తుంది మరి NIT దాంట్లో. కానీ ఐఐటి నా కొడుకును, నా బిడ్డను ఐఐటి తెప్పిస్తున్నా చెప్పుకునే ప్రిస్టేజ్ ఉంటుంది కదా, కొలీగ్స్ దగ్గర, బంధువుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర. ఆ ప్రిస్టేజ్ నిలబెట్టుకోవడం కోసము మీకు చాలా ధర్మ సందేహంలో పడుతుంటారు పేరెంట్స్. సో అంటే కేవలము దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి మిత్రులారా. ప్లేస్మెంట్స్ మాత్రమే మన కెరీర్ నిర్ణయించారు. సరే అఫ్కోర్స్ మంచి ప్లేస్మెంట్ వచ్చినప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవుతాం. చిన్నప్పటి నుంచి కష్టపడి పొదుపు చేసి, అప్పులు చేసి, లోన్లు తీసుకొని ఆ పిల్లలు చదివించిన తర్వాత 4th ఇయర్ తర్వాత జాబ్ రాకపోవడాన్ని కానీ మనం ఊహించలేం. దట్టు ఐఐటీలలో వాటిలో చదివి కూడా జాబ్ రాకపోవడాన్ని మనం డైజెస్ట్ చేసుకోలేం. కానీ మీరు కొంత గమనిస్తే
చాలా వరకు ఐఐటీలో ప్లేస్‌మెంట్ రాని మాట నిజమే గానీ, ప్లేస్‌మెంట్ రాని వాళ్ళు కూడా కొంతమంది యూఎస్‌కెళ్తున్నారు, మాస్టర్స్ చదువుతున్నారు. సో, కొంతమంది ప్లేస్‌మెంట్ పట్టించుకోవడం లేదు. సో, అప్పుడు ఐఐటీలో ప్లేస్‌మెంట్‌తో సంబంధం లేదు. మాస్టర్స్ చేసినాక ఐఐటీ నుంచి మంచి యూనివర్సిటీ వస్తుంది కాబట్టి ఆ కెరీర్ ఉంటుంది. కొంతమంది గేట్ రాసి మళ్ళీ ఎంటెక్ టాప్ ఐఐటీస్‌లో చేస్తుంటారు. మరికొంతమంది క్యాట్ రాసి ఐఐఎంకెళ్తుంటారు. మరికొంతమంది సివిల్ సర్వీస్‌కెళ్తుంటారు. ఈ 4 రకాల వాళ్ళకు ఐఐటీ ప్లేస్‌మెంట్ పెద్ద ముఖ్యం కాదు. అంటే అమెరికాకెళ్ళినా, గేట్ రాసి ఎంటెక్ చేసిన ఇండియాలో, లేదా క్యాట్ రాసి ఐఐఎం దాంట్లో ఎంబీఏ ప్రయత్నించిన, సివిల్ సర్వీస్ లాంటికెళ్ళినా ఈ 4 అంశాలు ఉన్నప్పుడు మీరు ఐఐటీ, ఎన్ఐటీ మీకు 2 ఉన్నప్పుడు ఐఐటీని తీసుకోండి. 4 అంశాలు ఉన్నప్పుడు ప్లాన్‌లో. కానీ ఐఐటీ తర్వాత మాకు లేదా బీటెక్ తర్వాత మీకు గ్యారంటీ ప్లేస్‌మెంట్ ప్రధానం. ఆ ప్లేస్‌మెంటే మాకు జీవనాధారం. ప్లేస్‌మెంట్ బెటర్‌గా రావడం అనేది చాలా ముఖ్యం. ఈ ట్యాగు తర్వాత ఈ క్రేజు, ఈ ప్రెస్టేజు ఈ బయట అందరికి చెప్పుకోవడం అవి కడుపు నింపవు. కాబట్టి ప్లేస్‌మెంటే పరమ ప్రామాణికము. మాకు అత్యంత ఆధారమైనటువంటిది అనే భావన మీకుంటే అది ప్లేస్‌మెంట్ ఎట్లాంటి ప్లేస్‌మెంట్? మోస్ట్‌లీ సాఫ్ట్‌వేర్ లాంటి ప్లేస్‌మెంట్ అనే భావన మీకుంటే మీరు ఎన్ఐటీలో, తిరుపతిలో మంచి ప్లేస్‌మెంట్ వచ్చేదానికి వెళ్ళిపోవాలి. అంటే ఒక ఎన్ఐటీ వరంగల్, ఒక ఎన్ఐటీ తిరుచి, ఒక సురత్కల్, ఒక రూర్కెల, ఒక త్రిపుల్ అలహాబాద్, త్రిపుల్ బెంగళూరు, త్రిపుల్ హైదరాబాద్, త్రిపుల్ గ్వాలియర్, ఈవెన్ త్రిపుల్ లక్నో, త్రిపుల్ జబల్పూర్ వరకు మెరుగైన ప్లేస్‌మెంట్ వచ్చేదానికి వెళ్ళిపోండి. కానీ ఈ రెండిటికి అతీతంగా కూడా మనకు కెరీర్స్ ఉన్నాయి. ఒకటి ఇంతకుముందు చెప్పిన 4 రకాలు గేట్, క్యాట్, జిఆర్ఈ, సిఎస్, యుఎస్‌లో కూడా మాస్టర్స్, సివిల్ సర్వీసెస్. అది ఈ ప్లేస్‌మెంట్ రాకుండా కూడా ఐఐటీ అనే ట్యాగ్ చాలా వెలుగు. ఎట్లా పనిచేస్తుంది కూడా మీరు ప్లేస్‌మెంట్ వెంటనే రాకపోతే 3 నెలలకో, 6 నెలలకో, నెలకో ప్లేస్‌మెంట్ వస్తుంది. ఐఐటీ అయిపోయిన వాళ్ళకి రాకపోవడం ఉండదు. ప్లేస్‌మెంట్ రాలేదు అంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్ రాలేదని అర్థం. డెఫినెట్‌గా ప్లేస్‌మెంట్ వస్తుంది. కాస్త సాలరీ తక్కువ కావచ్చు, సాలరీ ఎక్కువ కావచ్చు. కానీ ఒక ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళల్లో వాళ్ళ యొక్క నిజమైనటువంటి సామర్థ్య స్థాయికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎంతో కొంత ఐఐటీ ట్యాగ్ విలువ ఉంటుంది. విదేశాల్లో కూడా ఎన్ఐటీ ట్యాగ్ కంటే ఐఐటీ ట్యాగ్ కాస్త ఎక్కువ విలువ ఉన్నమాట నిజం. అదేగాక మీకు ఇతర అనేక రకాల ప్రత్యామ్నాయ మీకు జాబ్స్ వరకు కూడా ఎత్తున్నారు. దాదాపు 2-3 లక్షల మంది ఈ ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ మీద కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీగా ఉన్నారు. ఈ మధ్య సినిమాలు కూడా వచ్చినాయి. ఆ సినిమాలో హీరో ఐఐటీ, జేఈఈ ఫ్యాకల్టీ. సో టీచింగ్లో వెళ్ళదలుచుకున్నట్టయితే ఎన్ఐటీ కంటే ఐఐటీకి చాలా వాల్యూ. మీరు ఐఐటీ ఖరగ్పూర్ చదువుకున్నట్టు సార్ పలానా సారు అంటారు, ఐఐటీ హైదరాబాద్ చదువుకున్నారు అంటారు, లేదా ఐఐటీ చదువుకున్నారు అంటారు. ఏ బ్రాంచ్ మిమ్మల్ని అడగారు. మీరు ఎన్ఐటీ వరంగల్లో సిఎస్ చదువుకున్నా, మీరు ఐఐటీ ఖరగ్పూర్లో మీరు కెమికల్ చదువుకున్నా, స్టూడెంట్స్ దృష్టిలో, పేరెంట్స్ దృష్టిలో, మేనేజ్ దృష్టిలో ఐఐటీ ఖరగ్పూర్ కెమికల్కు ఎన్ఐటీ వరంగల్ సిఎస్ కంటే ఎక్కువ విలువ ఉంటుంది టీచింగ్ రంగంలో. లేదా మీరు మేనేజ్మెంట్ రంగంలో ఎంబీఏకి వెళ్ళినా కూడా మీరు ఐఐటీ, బీటెక్ ఐఐటీ ఖరగ్పూర్ చదివారు, మీరు ఎంబీఏ ఐఐఎం అహ్మదాబాద్ చదివారు. ఇది చాలా విలువ కనబడుతుంది. అఫ్కోర్స్ దాని నిజంగా కెరీర్లో మీకు మీ శాలరీ దగ్గర ఎంత అమౌంట్ పక్కన పెడితే ఒక ప్రొఫైల్లో మీకు కనిపిస్తుంది. సమాజం దృష్టిలో పర్సెప్షన్లో ఒక మంచి ఐఐటీ చదువుకున్న వాడిని బ్రాంచ్ సంబంధం లేకుండా చూస్తుంటారు. మనోహర్ పర్రికర్ మీకు గోవా ముఖ్యమంత్రి ఇప్పుడు పర్గస్ లాయర్, చాలా గ్రేట్ లీడర్. ఆయన ఐఐటీ బాంబే అంటారు. ఏ బ్రాంచ్ ఎవరికి తెలుసు? మీకు రైల్వే మినిస్టర్, ఐటీ మినిస్టర్, మీకు అశ్విని వైష్ణవ్ ఐఐటీ ఖరగ్పూర్. అఫ్కోర్స్ ఈసీఎం చాలా మంది తెలుసు. జయరాం రమేష్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఐఐటిఎన్. ఐఐటీ తప్ప ఏ బ్రాంచ్ అనేది మీకు ఏం సంబంధం? అంటే మన జీవనంలో, పబ్లిక్ డొమైన్లో, మీ ప్రొఫైల్లో, టీచింగ్ స్టూడెంట్స్ విషయంలో ఐఐటీ అనే ట్యాగ్ చాలా చాలా విలువ. కాబట్టి ఒకవేళ ప్లేస్‌మెంట్ అది మాత్రమే కాదు, ఐఐటీ వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండింగ్ చాలా చాలా ఎక్కువ. ఎన్ఐటీ కంటే చాలా ఎక్కువ ఫండింగ్ ఇస్తుంది. అదేవిధంగా ఐఐటీ ఉండేటువంటి కల్చర్ ఎన్ఐటీ కంటే చాలా ఉదారంగా ఉంటుంది. అంటే చాలా ఓపెన్‌గా ఉంటుంది.
చాలా ఫ్రీడమ్ తోటి, లిబర్టీ తోటి కోరుకొని ఉంటుంది. ఎన్ఐటీలో కొంత నిర్దిష్టమైనటువంటి ఫ్రీడమ్ మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు ఐఐటీ గాంధీనగర్‌లో మొత్తం 0% అటెండెన్స్ ఇచ్చారు. సో, ఐఐటీ యొక్క డైరెక్టర్‌ని బట్టి ఐఐటీ యొక్క ఫిలాసఫీ, ఐఐటీ యొక్క క్యాంపస్ కల్చర్ ఉంటుంది. సో, ఐఐటీలో ఎన్ఐటీలో మోర్ డైవర్జెంట్ పీర్ గ్రూప్ ఉంటుంది. ఇక సగం వరకు ఆ రాష్ట్రం వాళ్ళు ఎన్ఐటీలో ఉంటారు. మిగతా సగానికి స్కోప్ ఉంది. కానీ ఐఐటీలో మొత్తం ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి చాలా ఇండియా నుంచి చాలా వైవిధ్యమైనటువంటి స్టూడెంట్స్ యొక్క సముదాయం వస్తుంది. సో, ఈ పాయింట్ ఆఫ్ అనేక రకాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీకి వచ్చేటువంటి అడిషనల్ వాల్యూ ఉంది. మీరు కోర్ ఇంజనీరింగ్ చేశారు, మీరు ఎన్ఐటీ కంటే ఐఐటీ. ఇంకొక విషయం ఏంటంటే ఎన్ఐటీలు మనం పోల్చేటప్పుడు 50 ఏళ్ళ 60 ఏళ్ళ ఎన్ఐటీ వరంగల్ తోటి ఒక 15 ఏళ్ళ మీకు ఐఐటీ మండిని మనం పోల్చలేము. ఇంకొక 4 ఏళ్ళకి అది మరింత బెటర్ స్థితికి వస్తుంది. ఎందుకంటే ఒక ఐఐటీ లాంటి సంస్థ ఎదగాలంటే ఒక జనరేషన్ పడుతుంది. 15, 20, 25 ఏళ్ళు పడుతుంది. ఐఐటీ హైదరాబాద్ చాలా వేగంగా ఎదిగింది. హైదరాబాద్కు ఉండేటువంటి ప్రత్యేక కారణాలు కానీ, గొప్ప గొప్ప డైరెక్టర్స్ దేశాయ్ గారు కానీ, ఇప్పుడు ఉండేటువంటి మూర్తి గారు కానీ, గొప్ప గొప్ప డైరెక్టర్ వల్ల దాని వాటికి స్థాయి ఇచ్చింది. కానీ ఇంకా మరింత 4 ఏళ్లలో ఐఐటీలు ఇప్పుడున్న స్థాయి కంటే మెరుగైన స్థితికి వస్తాయి. ముఖ్యంగా 2 టైర్ అండ్ 3 టైర్ ఐఐటీస్. అంటే మీరు ఐఐటీ ఇందోర్ నుంచి మొదలు పెడితే ఐఐటీ జమ్మూ వరకు, ఐఐటీ పాలక్కాడ్ వరకు ఉండే ఈ 16 ఐఐటీని బయటకు వస్తాయి. మీరు ఐఐటీ ట్యాగ్లో మీకు పంట రానప్పుడు ఐఐటీ ధన్బాద్ లాంటికి ప్రిఫర్ చేయండి. 2 టైర్లో ఐఐటీ ఇందోర్, గాంధీనగర్ లాంటివి ప్రిఫర్ చేయండి. అఫ్కోర్స్ అది కట్ ఆఫ్ 1000-10,000 మధ్యనే ఉన్నాయి జనరల్కు. 3 టైర్ చూస్ చేసినప్పుడు మీరు లొకేషన్ చూసుకోండి. కొంచెం పెద్ద సిటీస్ ఉన్న వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో, ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఐఐటీలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఇన్ హౌస్ ప్లేస్మెంట్స్ యొక్క సంఖ్య తగ్గుతుంది. ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ యొక్క సంఖ్య పెరుగుతుంది. మరొకటి కాలేజ్ కంటే స్కిల్కి వాల్యూ ఇచ్చి తీసుకునేటువంటి ప్లేస్మెంట్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది. ఐఐటీ ట్యాగ్లో కాలేజీని బట్టి ప్లేస్మెంట్స్ ఇవ్వడం కంటే స్కిల్ ఆధారంగా ఒకప్పుడు అట్లా లేకుండే. కాబట్టి మీరు ఐఐటీ చదువుకున్నా, ఎన్ఐటీ చదువుకున్నా కూడా మీకు స్కిల్స్ లేకపోయినట్టయితే, మీకు కంపిటెన్స్ లేకపోయినట్టయితే మీరు కాంపిటీషన్ లెవెల్ లేరు, ప్లేస్మెంట్ అవ్వడం కష్టం అవుతుంది. అఫ్కోర్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఎక్కువ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ టాప్ 5, టాప్ 7 ఐఐటీస్ను ఒక రకంగా చూస్తే ఏదైతే తీసుకోవడం అనేది బెటర్. మిగతా ఎన్ఐటీతో సంబంధం లేకుండా చాలా 90% కేసెస్లో. సో, మళ్ళీ ఐఐటీ కూడా సందేహం వస్తుంది. టాప్ ఐఐటీస్లో సిఎస్సి రాదు, 2 టైర్ ఐఐటీలో సిఎస్సి వస్తుంది. దాని గురించి మళ్ళీ తర్వాత అనేక రకాల విషయాలు మాట్లాడుకుందాం. మీకు మెంటర్షిప్స్ కావాల్సిన వాళ్ళు 7981540230 కాల్ చేయండి. మీకు మెంటర్షిప్ తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు జూమ్ మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్ ఉంటుంటాయి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.